అంటే మనం ప్రార్థన చేస్తున్నాం కదా మరి. అంటే ఇక్కడ మీరు స్వస్థత పొందునట్లు అంటే హాస్పిటల్‌కెళ్తే స్వస్థత పొందుతాం గదా! ఏదైనా మెడిసిన్ తీసుకుంటే స్వస్థత పొందుతాం గదా! మరి ఏదైనా ఆయుర్వేదిక్ ఏదైనా చిట్కాలు ఏదైనా వాడితే మనము స్వస్థత పొందుకుంటాం గదా! మరి ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు కూడా మీరు స్వస్థత నొందుతారు అని రాయబడింది. మీరు స్వస్థత నొందినట్లు అంటే యేసుప్రభు వారి వద్దకు అనేకులు వచ్చినప్పుడు యాకోబు చూసినప్పుడు ఆయనే అనేకుల మీద చేతులుంచినప్పుడు వారి గురించి ప్రార్థించినప్పుడు వారు స్వస్థ నొందారు. ఇంకా ఎజికియా కూడా మనం చూసుకున్నట్లయితే రాజు ఆయన ప్రార్థించిన వెంటనే దేవుడు ఆయనను స్వస్థపరుస్తాడు. అయితే ఈ స్వస్థత అనేది ప్రార్థన ద్వారా కూడా జరుగుతుంది అని ఇక్కడ